నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. స్వాతంత్ర సమరయోధులు, వారి వల్లే భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. మనం ఇప్పుడు స్వేచ్ఛా వాయులు పీల్చుకుంటున్నామంటే వారి త్యాగాల ఫలమే. వారందించిన సేవలను స్మరించుకుంటూ వారికి గౌరవాన్నిస్తూ రోడ్ల పక్కన, పార్కుల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లోనూ వారి విగ్రహాలను పెట్టుకున్నాం. సంవత్సరానికోసారి జాతీయ జెండాను ఎగురవేస్తూ అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకుంటున్నాం. అయితే శ్రీకాకుళం జిల్లాలోని ఒక ఊరిలో మాత్రం ఆలయం పైన దేశభక్తుల విగ్రహాలు ప్రతిష్ఠించి వారి దేశభక్తిని చాటుకున్నారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం వెలగవాడ గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏటా ఒకసారి కాకుండా ప్రతిరోజు దేశభక్తుల త్యాగాలు గుర్తుకొచ్చేలా ఏర్పాటు చేశారు. సాధారణంగా గుడిపైన దేవతా విగ్రహాలుంటాయి. అయితే ఆ గ్రామంలో రామలింగేశ్వర ఆలయం పైన సమరయోధుల విగ్రహాలు ప్రతిష్ఠించుకున్నారు. దేవుడితో పాటు వారిని పూజించుకుంటూ అసలైన దేశభక్తిని చాటుకుంటున్నారు. ఓం నమ శివాయ. వెలగవాడ గ్రామంలో శివాలయము 1956లో నిర్మాణం జరిగింది. గ్రామ పెద్దల అందరి సహాయ సహకారంతో నిర్మాణం జరిగి ఈ గ్రామస్తులే కాకుండా చుట్టుపక్కల గ్రామాలు కూడా ఇక్కడికి వచ్చి శివాభిషేకాలు చేసుకుంటున్నారు. ఈ ఆలయం చుట్టుపక్కల కూడా జాతీయ నాయకుల ఫోటోలు ఉండడానికి కారణం, అప్పటికి స్వాతంత్రం వచ్చి తక్కువ రోజులు అయ్యింది. అప్పుడు కనిపించని దేవుళ్ళ కంటే కనిపించినటువంటి ఈ జాతీయ నాయకులే మనకి స్వేచ్ఛనిచ్చారనే ఉద్దేశంతో వారిని కూడా విగ్రహాల రూపంలో చుట్టుపక్కల అమర్చడం జరిగింది. వారి జయంతులని, వారి వర్ధంతులను కూడా మా గ్రామస్తులందరూ జరుపుకోవడం జరుగుతుంది. ఈ శివాలయానికి చుట్టుపక్కల గ్రామం పరశురామపురం, సింగనవలస, పాలకొండ, అలాగే సిరికొండ, సీతంపేట మండలం, కుసిమి చాలా గ్రామాల నుండి వస్తారు. ఇక్కడ ఈ కొద్ది రోజుల నుండి వివాహాలు కూడా జరుపుకుంటున్నారు కొంతమంది. మరి ఈ ఆలయ అభివృద్ధికి గ్రామ ప్రజలందరూ సహాయ సహకారంతో జరుపుకోవడం జరుగుతుంది. మా గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు అందరూ కూడాను ఆ జాతీయ నాయకుల తాలూకా జన్మదినోత్సవాలు వైభవంగా జరుపుకుంటున్నారు. ఒక్క శివుడిని, పార్వతిని ఆరాధించడంతో పాటు జాతీయ నాయకులను కూడా ప్రేమిస్తూ, వాళ్ళని పూజిస్తూ, వారిని కూడా ఆరాధిస్తూ మంచి బాటలో అందరం కూడా నడుచుకుంటున్నాం. ఈ ఆలయానికి పడమటిన రోడ్డు ఉండడం, ఆ రోడ్డుని వెళ్తున్నటువంటి అనేకమైన బాటసారులు కూడా శివాలయంకి వచ్చి శివుని అభిషేకం చేసుకుంటూ, ప్రార్థించుకుంటూ, పూజిస్తూ వారి ఆనందాన్ని పొందుతున్నారు. అలాగే ఈ ఆలయానికి కోవిల వెనక్కనే చెరువు ఉండడం వలన అందరూ కూడా అక్కడ స్నానం చేసి వచ్చిన కొంతమంది కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చిన వాళ్ళు చాలామంది ఈ శివాలయంలో అభిషేకం చేసుకొని వారి కోరికలు కూడా నెరవేరుతాయని వారి యొక్క భక్తి భావాన్ని కూడా ప్రజలు చాటుకోవడం జరుగుతుంది. మరి ఈ ఆలయము అప్పట్లో ఏదో విధంగా నిర్మాణం జరిగింది. దీని పునర్నిర్మాణంకి, దీన్ని కొంచెం ఆధునికతనం చేయడానికి కొంతమంది సహకరించగా కొన్ని ఆటంకాలు జరుగుతున్నాయి. కానీ అవి కొద్ది రోజుల్లోనే తొలగి మంచి వైభవంగా జాతిపిత, అలాగే మన దేశ ప్రథమ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ, అలాగే స్వాతంత్రానికి ఎంతో కృషి చేసినటువంటి సుభాష్ చంద్రబోస్, అలాగే ఈ గ్రామ నాయకులు, అప్పుడు మంచి కార్యకర్తగా ఉన్నటువంటి శ్రామికుడైనటువంటి నిల్లి పాపినాయుడు గారు, అలాగే డొక్కా సీతమ్మ గారు అటువంటి అన్నపూర్ణమాతగా వెలిసినటువంటి ఆ మాత విగ్రహాన్ని పెట్టారు. ఆ విధంగా వాళ్ళను కూడా గౌరవించడం, వాళ్ళని కూడా పూజించడం, వారి యొక్క జయంతులు జరుపుకోవడం, వారిని గౌరవించడం, అంటే కనిపించినటువంటి దేవుళ్ళే వీరని మా గ్రామస్తుల యొక్క నమ్మకం, విశ్వాసం. అందుకోసం భగవంతుడి అనుగ్రహంతో మా గ్రామస్తులందరూ కూడా సుభిక్షంగా ఉన్నారు. పంటలు బాగా పండుతున్నాయి. శివాలయము ఉండడం వలన ఆ శివుడి అనుగ్రహంతోనే మేమందరం కూడా కులంశంగా, ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా, తృప్తిగా జీవిస్తున్నాం. మా పూర్వీకులు నిర్మించిన ఈ గుడి, వాళ్ళు అప్పుడు ఏ పద్ధతిలో శారీరక శ్రమ పడ్డారో లేకపోతే ఏం చేశారనేది మాకు తెలియదు. అప్పటికి బ్రిటిష్ గవర్నమెంట్ ఉండేదో మన గవర్నమెంట్ ఉండేదో తెలియదు. దాని కారణంగా ఆ విఘ్నాలు ఏంటంటే మన పెద్దలు, మన పూర్వీకులు, మన స్వాతంత్ర సమరయోధులు వాళ్ళ చిహ్నంగా అక్కడ పెట్టిన ఫోటోలు అవి. దాన్ని ఇప్పుడు వచ్చి చాలామంది వచ్చి అయ్యా ఇవి పెట్టడం తప్పు, అయితే మనం మార్చడానికి కానీ చేర్పులు మార్పులు చేయడానికి ఎట్టి ఆలోచన అయితే లేదు. ఈ గుడి చాలా ఏళ్ళుగా కట్టిందని పెద్దలు చెప్పిన మాట. కాబట్టి ఇది శిథిలావస్థకు వచ్చింది. కాబట్టి ఇది ఏమైనా గవర్నమెంట్ నుండి కానీ, ఏమైనా ఇతరత్ర మన దేవాదాయ శాఖ నుండి కానీ ఏ రకమైన సహాయ సహకారాలను అందించేటట్టుంటే మా గ్రామం నుండి మళ్ళీ పునర్నిర్మాణం చేయుటకు మా పెద్దలు మేమంతా కలిసి ఒక నిర్ణయంలో ఉన్నాము. మాకు ఏ రకమైన
గవర్నమెంట్ నుండి కానీ దేవాదాయ శాఖ నుండి కానీ ఏ రకమైన సహాయ సహకారాలు కానీ అందించేటట్టు ఉంటే మరి మా గ్రామాన్ని నుండి ఇది మళ్ళీ పునర్నిర్మాణం చేసే ఆలోచనలో మేము ఉన్నాము. దేవాలయం మీద ఈ దేశ నాయకుల ఫోటోలు ఉన్నాయి. అందరూ వచ్చి పుట్టినరోజులైనా పెళ్ళి అయినా ఏదైనా ఇక్కడ వచ్చి మొక్కిసుకొని వెళ్తుంటారు. వెలగవాడలో 6 దశాబ్దాల కిందట రామలింగేశ్వర స్వామి ఆలయం నిర్మించారు. విరాళాలతో ఆ గుడిని కట్టారు. నిర్మాణ సమయంలో అన్ని ఆలయాల్లో లాగానే పైన దేవతా విగ్రహాలు పెట్టాలనుకున్నారు. అయితే దేశభక్తి మెండుగా ఉన్న కొందరు గ్రామస్తులు స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలు పెట్టాలని గ్రామ పెద్దలకు సూచించారు. ఆ ప్రకారమే మహాత్మా గాంధీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ విగ్రహాలు ప్రతిష్ఠించారు. ఈ గుడి మీద ఈ బొమ్మలు వేయడానికి కారణాలు కూడాను ఆ రోజు మన స్వాతంత్రం వచ్చిన తర్వాతను ఈ స్వాతంత్ర ఉద్యమంలో ఈ నాయకులు మనకి దేవుళ్ళ కన్నా పెద్దవాళ్ళు, విలువైన వాళ్ళు, వాళ్ళ తాలూకా దీనివల్లే మనకి ఈరోజు ఈ స్వాతంత్ర మనకి దక్కింది. ఈ మన దేశానికి ఈరోజు మనం స్వతంత్రంగా పరిపాలించుకోగలుగుతున్నామంటే వాళ్ళ తాలూకా మనుగుడు వల్లనే మనం ఈరోజు ఈ స్వాతంత్రాన్ని తెచ్చుకున్నాము. అందుకు బ్రిటిష్ నుండి మనకు విముక్తి కలిగించారు. అందుకు వీళ్ళంతా దేశ నాయకులు మనకి దేవుళ్ళతో సమానమని ఈ బొమ్మలనేమో అప్పుడు ఆ రోజుల్లో ఉన్న వాళ్ళకున్న మనసులో పుట్టినట్టుగా వాళ్ళేమో ఈ నిర్మాణం చేసినప్పుడు ఆ దేవుళ్ళ తాలూకా విగ్రహంతో పాటు దేశ నాయకుల విగ్రహాలు కూడా నిర్మించుకున్నారు. ఆ రోజుతో అక్కడి నుండి ప్రతి ఒక్కరు ఒక్కొక్క ఈ నిర్మాణాలు కూడా అందరి సహకార సంపన్నులతోనే జరిగేవి. ఏ ఒక్క ఇది మాత్రం కాదు. అది గ్రామానికి అందరం సంబంధించి అందరూ దీన్ని అభివృద్ధి చేద్దామనే దీంతో అందరూ ఇచ్చేశారు. దీన్ని ఈ రకంగా ఈ కోవిల్ నిర్మాణం జరిగినది. ఈ కోవిల్ నిర్మాణ కర్త మనవడిని. ఆ రోజు మా తాతయ్యతోనే ఇది నిర్మాణం అవుతున్నప్పుడు నేను వస్తున్నాను. నాకు చిన్నతనం కదా, ఆయనతోనే వచ్చేవాడిని. ఇది 1956లోనే నిర్మాణం జరిగింది. గ్రామంలోని పెద్దలందరూ కోవిలేది మన ఏరియాకి కోవిలేదైనా కట్టుకుంటే మంచిది అని ఊర్లోన ఈ పెద్దలు అనుకున్న మాటలకి అయితే దీనికి ఎవరో ఒకరు బాధ్యత తీసుకోవాలి కదా అని చర్చలో జరిగింది. చర్చ అయితే మిగతాది అంటే అందరము సహకరిద్దాము, దీనికి కావాల్సిన మెటీరియల్ అంతా జనమే సహకరిస్తారు, ప్రత్యేకించి దీని నిర్మాణం పూర్తయిన దాకా బాధ్యత మాత్రం ఎవరో ఒకరు ఉండాలని అంటే నెల్లి పాపినాడని మా తాతయ్య, ఆయనేమో ఆ బాధ్యత తీసుకుంటానని చెప్పి చేశారు. అది ఈ నిర్మాణం అయిన తర్వాత దీని మీద అనేక సందేహాలు ఏంటి, పెద్దల పేర్లు అంటే స్వతంత్రోద్యమ నాయకులు ఫోటోలు ఉన్నాయి. దేవాలయం మీద ఈ ఫోటోలకి ఉండడానికి కారణం ఏంటి అనేది చర్చ ఉంది. ఆ రోజుకి 47లోనే మనకు స్వతంత్రం రావడం, అప్పటికి ప్రజలందరిలోన నెహ్రూ, గాంధీ గారు కానీ, నెహ్రూ కానీ, పటేల్ కానీ ఈ పెద్దలందరూ వీళ్ళే దేవుళ్ళు, మనకి స్వాతంత్రం తీసి బ్రిటిష్ వాళ్ళ నుండి విముక్తి చేసిన వాళ్ళు వీళ్ళే దేవుళ్ళు, వీళ్ళకంటే మనకు దేవుళ్ళు ఎవరు ఉన్నారని చెప్పి ఆ ఫోటోలు అనేది వేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మొత్తం పూర్తయిన తర్వాత లాస్ట్లోన ఈ పూర్తి చేసిన తర్వాత ఈ సంతర్పణ పెట్టేసి వివరాలన్నీ లెక్కలు ఇవన్నీ చెప్పేశాడు మా తాతయ్య. పూర్తయినట్టు పూర్వకుండా ఎత్తడానికి ఎవరు పైకెక్కి దానికి ఎవరు బాధ్యత తీసుకోవాలని అంటే ఈయనే అన్నారు మా తాతయ్య. అంటే మేము కాదు, అది పూర్వకుండా వాళ్ళు బతకడం వల్ల అందుకు మేము వెళ్ళమని అనేసారు. అయితే నేను చచ్చిపోయినా పర్వాలేదు అని చెప్పి ఆయనే మీదకెక్కి పూర్వకుండా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇది దీని మొత్తం నిర్మాణానికి సంబంధించిన విషయం. ఆయన ఫోటో కూడా ఈ పక్కనే దక్షిణ వైపు వేశారు. గుడికి వెళ్లిన వారు దేవునితో పాటు స్వాతంత్ర సమరయోధులను పూజిస్తారు, దండం పెట్టుకుని వారి త్యాగాలను స్మరించుకుంటారు. అలా రోజు దేశభక్తులను గుర్తు చేసుకుంటూ ఆ గ్రామస్తులు అసలైన దేశభక్తిని చాటుతున్నారు.